బట్టి, మన నడవడికలను బట్టి, మన జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు సాక్ష్యం చెప్పాలి, దేవుడు సంతోషపడాలి, మనం దేవుని సంతోషపెట్టే రీతిగా ఉండాలి. ఈ దినాలలో ఎలా ఉన్నాం మనము? మన పాపాన్ని మనం విడిచిపెడుతున్నామా? మన బలహీనతలను మనం గెలుస్తున్నామా? దేవుని పాదాలు పట్టుకొని మోషే వల్లే దావీదు వల్లే మరి దేవునికి మహిమకరంగా దేవుడు చూస్తున్నాడు, దేవుని మెప్పించే బ్రతుకు కావాలి అని మనం ఆలోచనలు కలిగి ఉన్నామా? ఒకసారి మనమే ఆలోచించుకుందాం. కాబట్టి దేవుని మహిమపరచాలి కదా. కీర్తనలు 101:6 నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులున్న వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గం ముందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుడు అంటున్నాడు, లోకమంతా నేను సంచరిస్తున్నా కదా, నమ్మకమైన వాళ్ళు దొరుకుతారా? ప్రార్థించే వాళ్ళు, పరిచర్య చేసే వాళ్ళు, నమ్మకస్తులు నాకు కావాలని లోకమంతటా ఒక్కొక్కరిని ఎతుకుతాడంట దేవుడు. ఒకవేళ నీతిని నిజాయితీగా నమ్మకంగా నువ్వు ఎక్కడ ఉన్నా, ఎన్ని కోట్ల జనులలో ఉన్నా దేవుడు చూస్తున్నాడు, ఎతుకుతున్నాడు. నమ్మకస్తులు నాకు కావాలి, పరిశుద్ధులు నాకు కావాలి, శుద్ధ హృదయం కలిగిన వారు కావాలి, యథార్థవంతులు కావాలి, పరిచర్య చేయడానికి, నన్నుగా మహిమపరచడానికి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవునిగా మహిమపరుస్తున్నామా? దేవునిగా మనము మొక్కుతున్నామా? ఆయన కట్టడాలు అనుసరించి మనం నడుస్తున్నామా ఈ దినములో? కాబట్టి మనం దేవుని కంటిలో, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నామా? దేవుడే అడుగుతున్నాడు, దేవుడే ఎతుకుతున్నాడు, నమ్మకస్తులు నాకు కావాలని. కాబట్టి అది దేవుడు కోరిన జీవితం. ఆ తర్వాత కీర్తనలో 73:24-25 రాయబడింది, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఈ చోట భావం, ప్రభువా నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు. ఆ తర్వాత నీ భూలోకంలో ఏది ఆశపడట్లేదు, తర్వాత నీ మహిమలో, నీ సన్నిధిలో, నువ్వు ఉండే నివాసమైన నిత్యమైన మార్గంలో నువ్వు తీసుకుంటావు నాయనా. కాబట్టి నాకు ఈ లోకంలో నువ్వు ఉంటే చాలు ప్రభు అంటాడు. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? ఈ లోకంలో ఎన్ని బలగాలున్నా, ఎంత మనుషులు ఉన్నా, ఎన్ని స్నేహితులు ఉన్నా నీకు ఆదరణ దొరకదు, నీకు నెమ్మది దొరకదు, నిన్నెవరు అర్థం చేసుకోరు. అందుకని ఇవన్నీ అనుభవిస్తూ వచ్చిన దావీదు అంటున్నాడు, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు ప్రభువా. నాకు ధనం వద్దయ్యా, నాకు పేరు వద్దు ప్రభువా, నాకు ఆస్తి వద్దు ప్రభువా. నువ్వు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదయ్యా. నువ్వు ఉంటే చాలు ప్రభువా. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ మారనిది, నీ ప్రేమ మధురమైనది. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, నువ్వు నన్ను క్షమిస్తావు, నాకు మోక్షాన్ని ఇస్తావు, నన్ను రక్షిస్తావు. కాబట్టి నువ్వు ఉంటే చాలు నాకు. ఈ లోకంలో నాకు ఏది వద్దు, నువ్వు కావాలయ్యా. నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. ఈ దినాలలో పేరు కొరకు, డబ్బు కొరకు, నేను కనబడాలి, నాకు మంచి పేరు రావాలని నీచమైన వాటి కొరకు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉన్నారు. కానీ నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని అంటుకట్టుకొని ఉన్న వ్యక్తి దేవుని ఆశపడతాడు. దేవుడు ఉంటే చాలు నా బ్రతుకులో, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, నా జీవితం ధన్యమంటాడు. కీర్తనలో 73:26-28 దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము, స్వాస్థ్యమునై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నేను నిన్నే ఆశ్రయిస్తా ప్రభువా. నువ్వు నాకు ఉంటే నా హృదయాన్ని కాపాడుతావు, నువ్వు నా ఆశ్రయ దుర్గం, నువ్వు నాకు బలం, నా స్వాస్థ్యం, నా సమస్తం నువ్వే ఉన్నావు తండ్రి. కాబట్టి నువ్వు చాలు నాకు. కాపాడే దేవుడవు నువ్వు, రక్షించే దేవుడవు నువ్వు, బలపరిచే దేవుడవు నువ్వు నాకు కావాలయ్యా అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి కావాలి, దేవుడు కావాలని ఎంతో ఆతృత కలిగి ఉన్నాడు. ఈ దినాల్లో డబ్బులు కావాలని, పేరు కావాలని, ఒక హోదాలో ఉండాలని, ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు కావాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, పై సంపద, దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుడు చెప్పాలి. ఈ లోకంలో మనుషులు నీతిమంతులని అంటే మనం నీతిమంతులం కాం. ఈ లోకంలో నువ్వు నమ్మకస్తుడు అంటే, లేదా నేను నమ్మకస్తుడు అంటే నమ్మకస్తుడం కాం.
దేవుడు చెప్పాలి మన జీవితాన్ని, నువ్వు నమ్మకస్తుడవి, నువ్వు ప్రయాసపడుతున్నావు అని దేవుడు దగ్గర దేవుడు మెచ్చుకోవాలి, దేవుని మెప్పించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. అది మన జీవితం. ఆ తర్వాత 73 అధ్యాయంలోనే నాకైతే దేవుని పొందు ధన్యకారం, దేవుని నమ్ముకున్నా, దేవుని పొందుకున్నా చాలు, నా జీవితం ధన్యమైపోయింది, ధన్యకారం, అంతకంటే ఎక్కువ నాకేం కావాలి? దేవుడు నాతో ఉంటే, దేవుని సన్నిధి నాతో ఉంటే, బలవంతుడైన దేవుడు నాకు ఆశ్రయం అయితే, ఈ లోకంలో మనుషుల మీద మనసు పెడతావా? మనుషులు ఇచ్చే పేరు ప్రఖ్యాతుల కొరకు మనుషులు మెచ్చుకోవడానికి చేస్తామా? అది తప్పు అవుతుంది కదా. కాబట్టి దేవుని మెప్పించాలి. మన రహస్యంగా ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో నీ అడుగులు లెక్క పెట్టే దేవుడు, నీ తలంపులను చూస్తున్న దేవుడు, నీ నడక పడక అన్ని చూస్తున్న దేవుడు. 139 కీర్తనలు అంటాడు, అన్నీ నాకు తెలుసు,